28వ వచనము అందరము కలిసి చదువుతున్నాం. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము 28వ వచనము అందరము కలిసి చదువుకుందాం. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమల తండ్రి, మహోన్నతమైనటువంటి గొప్ప దేవా, నాయన మీ బిడ్డలమైనటువంటి మేము ప్రవ్వా మరి కొన్ని మాటలతో మిమ్మల్ని ఆరాధించి ఉన్నాం. దయతో మా ఆరాధనను అంగీకరించినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రవ్వా నాయన మీ నామమును గొప్పదిగా చేయుటకు మాకు సహాయం చేయండి. దేవా, మిమ్మల్ని తెలుసుకొనుటకు మీ వాక్యము ద్వారా నాయన మాతో మాట్లాడమని ప్రార్థన చేసుకుంటున్నాం. వాక్యం నీది, సమయానుకూలతను బట్టి ప్రవ్వా నాయన నీ దాసుడైన నేను నిలబడుతున్నాను, కానీ నేను ఎంత మాత్రము యోగుడను కాదని నువ్వు ఎరుగుదువు. ప్రవ్వా నాయన నా యొక్క బలహీనతను బట్టి నన్ను క్షమించి నీ యొక్క హస్తము నా మీద ఉంచమని ప్రార్థన చేసుకుంటున్నాను. మీ యొక్క పరిశుద్ధమైన రక్తంలో నన్ను కడగమని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రవ్వా మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మాలో మా మధ్యలో ఉన్నటువంటి శత్రువు సైతానును వెళ్ళగొట్టమని ప్రార్థన చేసుకుంటున్నాం. దేవా, కేవలము నీ మాట ద్వారా, కేవలము నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఎందు నిమిత్తమై మేము పిలువబడినామో, ఎందు నిమిత్తమై మేము మీ సన్నిధిలోకి వచ్చినామో దేవా, నీ వాక్యము ద్వారా నీ యొక్క సన్నిధితో మమ్మల్ని నింపి ప్రవ్వా నీకు ఇష్టానుసారమైనటువంటి వ్యక్తులముగా, నీకు ఇష్టానుసారమైనటువంటి సాధనములుగా మేము తయారవునట్లుగా మమ్మల్ని నీ వాక్యం ద్వారా సరిచేయమని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ప్రవ్వా నమ్మకమైన తండ్రి, మీ యొక్క ఘనమైన నామము మహిమపరచబడినట్లుగా సహాయపడమని నన్ను మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామంను హెచ్చిస్తూ నా ప్రభుడు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామంన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మనము వారము ప్రభు బల్ల మధ్యలో మనము పరిశీలించుకొని మనం పరీక్షించుకొని ప్రభు బల్లలో చేయి వేస్తున్నాం. అయితే ఈ మధ్యలో ఎన్నో న్యూస్ పేపర్లలో కానీ ఎన్నో సోషల్ మీడియాలో కానీ ఒక విషయం అనేది హల్చల్ చేస్తుంది. ఆ విషయం ఏంటంటే క్రైస్తవులు హింసించబడుతున్నారు, క్రైస్తవులు ద్వేషించబడుతున్నారు, క్రైస్తవులను చంపివేస్తున్నారనే మాట పదే మనం వింటున్నాం. పదే ఆ విషయాలను మనము చదువుకుంటున్నాం. అయితే నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ క్రైస్తవులు దూషించబడుతున్నారు కదా, ఆ క్రైస్తవులు హింసించబడుతున్నారు కదా, మనం పోయి వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దాం పదండి అని మాత్రం నేను చెప్పడం లేదు. అసలుకు ముందు క్రైస్తవుడు అంటే ఎవరు? మొట్టమొదట క్రైస్తవులు బైబిల్లో మనకు ఎక్కడ కనపడతారు? క్రైస్తవులకు ఉన్నటువంటి వ్యత్యాసము ఏంటి అనేది ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీ దృష్టికి తేవాలని అనుకుంటున్నాను. ఒక దైవ సేవకుడు నా రీతిగానే వర్తమానము చెప్తున్నాడంట. ఒక స్థలంలో చెప్తుంటే ఒక యవనస్తుడు ఆ వాక్యమును వినకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడంట. అయితే ఆ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు అతన్ని గద్దించలేదు, కానీ వాక్యం అంతా ముగించుకున్న తర్వాత బల్ల అయిపోయిన తర్వాత ఆ యవనస్తుని దగ్గరికి పోయి ఆ యవనస్తునితో అన్నాడంట, నాయన బాబు, ఎందుకు ఈ విధంగా నువ్వు ఒక క్రైస్తవుడు అయింది కూడా
ఎందుకు నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు? దేవుని సన్నిధిలో భయం భక్తి లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నేను వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తున్నానే అని అడిగినాడంట. అడిగితే ఆ యవనస్తుడు చెప్పినాడంట, అంకుల్ నేను క్రైస్తవుని కాదు అంకుల్. మరి ఎందుకు వచ్చినా వీడికి అని అన్నాడంట. నేను రానని చెప్పినా కూడా మా అమ్మ మా నాయన వాళ్ళు క్రైస్తవులు బలవంతంగా నన్ను తీసుకొని వచ్చి కూర్చోబెట్టినారు అంకుల్ అన్నాడంట. వాస్తవంగా అతను క్రైస్తవుడు కాదు, క్రీస్తును అంగీకరించినటువంటి వ్యక్తి క్రైస్తవుడు. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో మనం ఒక మాట చూసుకుందాం. చదవమ్మా. శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇక్కడ మనము క్రొత్త నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే క్రైస్తవులు అనే మాట అపోస్తల కార్యంలో 11వ అధ్యాయం వరకు మనకు కనపడదు. ఎవరైతే శిష్యులుగా యేసుక్రీస్తు ప్రభు ఏర్పరచుకున్నాడో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని వెంబడించినారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు మార్గంలో నడిచినారో, యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే నమ్మకంగా సమస్తమును వదులుకొని తమ జీవితాలను ఆయన పాదముల చెంత పెట్టినారో, సమస్తమును వదులుకొని నిజంగా యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినారో వాళ్ళే క్రైస్తవులని పిలువబడినారు. ఎవరంటే వాళ్ళు క్రైస్తవులు కాదు. మోసపోవద్దు, దేవుడు వెక్కరించబడడు. మొట్టమొదటిగా పిలువబడినటువంటి క్రైస్తవులు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలు, దేవుని బిడ్డలు. మొట్టమొదటిగా క్రైస్తవులని పిలువబడినారు. మనం ఇంకా గమనించినట్లయితే అపోస్తల కార్యములు 26-28 వచనం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 28వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. చాలు. ఇక్కడ పౌలు ఒకప్పుడు దేవుని సంఘాన్ని హింసించినటువంటి వాడు, ఒకప్పుడు దేవునికి విరోధంగా జీవించినటువంటి వాడు, ఒకప్పుడు క్రీస్తును హింసించినటువంటి వాడు. అయితే దేవుడు పౌలుతో మాట్లాడినాడు. సౌలా సౌలాను నన్ను ఎందుకు హింసించుచున్నావు అన్నాడు. సౌలు ఆశ్చర్యపోయినాడు. నేను నిన్ను ఎప్పుడు హింసించినాను? ఎవరు నువ్వు అన్నాడు. నువ్వు హింసించుచున్న క్రీస్తును అన్నాడు. ప్రభువా అన్నాడు. ఎప్పుడైతే ప్రభు అన్నాడో దేవుడు పౌలులో కార్యం జరిపించినాడు. సౌలు పౌలుగా మారినాడు. దేవుని సేవిస్తూ వస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఒక స్థలంలోనికి వచ్చినాడు, అగ్రియప్ప దగ్గరకు వచ్చినాడు. ఈ అగ్రియప్ప ఏమంటున్నాడంటే ఆయన ఒక రాజు, ఆయన ఒక అధికారి. దేవుని వాక్యాన్ని అతనికి చెప్పినాడు. దేవుని వాక్యాన్ని చెప్తే అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చేయాలనుకుంటున్నావా? నేను కూడా నీవిలాగా జీవించాలని నాకుంది, కానీ అయితే ఇప్పుడు కాదు. నేను ఒక హోదా కలిగినటువంటి వ్యక్తిని, నాకు అనేకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి, ఇంకా నేను అనుభవించవలసినవి దండిగా ఉన్నాయి, ఇంకా నేను కొన్ని విషయాలు ఈ భూమి మీద చేయాలి. అవి క్రైస్తవునిగా మారేదానికి అడ్డుగా ఉంటాయి. కాబట్టి నేను ఇప్పుడు క్రైస్తవుని కాలేను. నేను ఇప్పుడు క్రైస్తవునిగా నేను ఇప్పుడు రాలేను అని పౌలుతో సెలవిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పుడే కాదు, నేను ఇప్పుడే క్రైస్తవునిగా వద్దు, ఇంకా నేను ఈ లోకంలో జీవించాలి,
ఇంకా లోకంలో నేను అనుభవించవలసినటువంటి అనేకం ఉన్నాయి. ఇంకా నేను అనేకమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. క్రైస్తవునిగా మారడానికి ఇంకా నాకు టైం ఉంది. క్రైస్తవునిగా నేను పిలబడడానికి ఇంకా నాకు సమయము కావాలని ఈ అగ్రిప్ప రాజు వలె నువ్వు నేను చెబితే మనము క్రైస్తవులముగా కాదు, మనము క్రైస్తవులము కాదు. సమయం ఉండగానే మనము యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అనేకులను క్రైస్తవులుగా చేయటకు వచ్చినాడు. ఆయన మతాన్ని బోధించటకు రాలేదు. ఆయన ఒక సమాజాన్ని స్థాపించటకు రాలేదు. ఆయన మానవుని జీవితాలను మార్చుటకు వచ్చినాడు ఈ భూమి మీదకి. ఆయన క్రైస్తవుడుగా జీవించినప్పుడు మనం అనేకులకు చెప్తుంటాం. మనం ఆదివారం ఆపొద్దు బైబిల్ తీసుకొని మందిరానికి వస్తుంటాం. మనల్ని అనేకులు గమనిస్తుంటారు. ఎక్కడికి వీళ్ళు పోతున్నారు, మందిరానికి పోతుంటారులే అనుకుంటారు. వీళ్ళు క్రైస్తవులు కాబట్టి మందిరానికి పోతుంటారులే అనుకుంటారు. మనం కూడా వేరే వాళ్ళకి చెప్తాం, నువ్వు కూడా మందిరానికి రా, దేవుడు నీకు అద్భుతం చేస్తాడు, నువ్వు కూడా మందిరానికి రా, నువ్వు అనేక విషయాలు నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్తుంటాం. అయితే మందిరానికి రావడం వలన అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతాయని బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. పేతురు ఒక కఠినమైనటువంటి మాట చెబుతున్నాడు. మొదటి పేతురు 4:16 పేతురు రాసినటువంటి మొదటి పత్రిక దేవుని మహిమపరచవలను. ఎవడైతే క్రైస్తవుడు అంటాడో, ఎవడైతే క్రైస్తవుడైతాడో, యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పినాడు. ఒక యవనస్తుడు వచ్చినాడు, అయ్యా నేను నిత్య జీవము పొందుటకి ఏం చేయాలన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చినాడు. మిక్కిలి ధనవంతుడు వచ్చినాడు, నీ ధనాన్ని అంతా వదిలిపెట్టి రమ్మన్నాడు. అతడు మిక్కిలి ధనవంతుడు, తన ధనాన్ని వదిలిపెట్టడకు ఆయనకు ఇష్టం లేదు, వెళ్ళిపోయినాడు. మళ్ళీ దేవుని మాట వినలేదు, దుఃఖపడుకుంటూ వెళ్ళిపోయినాడు. అయితే ఇక్కడ ఎవడైతే క్రైస్తవుడుగా మారుతాడో వాడు హింస పొందుతాడు. ఎవడైతే క్రైస్తవుడుగా మారుతాడో వానికి బాధ వస్తుంది. ఎవడైతే క్రైస్తవుడుగా మారుతాడో అతడు అవమానం వస్తుంది. ఎవడైతే క్రైస్తవుడుగా మారుతాడో అతని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారు. అనేకులు క్రైస్తవుడైనందుకు దూషిస్తారు. అనేకులు మనము క్రైస్తవత్వంలో ఉన్నందుకు, మనము క్రైస్తవులను అయినందుకు అనేకులకు మనము అభ్యంతరకరంగా మనం ఉంటాం. వాళ్ళల్లో వాళ్ళ యొక్క ఇచ్చలలో, వాళ్ళ యొక్క కట్టుబాట్లలో మనం ఉండం. అనేకుల ద్వారా ద్వేషించబడతాం. ఎవరు క్రైస్తవులు? ఎవరు వేషధారమైనటువంటి జీవితంతో జీవిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ప్రభు బలలో చేయి వేసేదానికి నువ్వు నేను వచ్చినాం. అయితే మనము ప్రభు ఏర్పరచుకున్నటువంటి క్రైస్తవులమేనా? దేవుడు పిలిచినటువంటి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి సమాజమేనా మనం? దేవుని అడుగుజాడల్లో మనము నిజంగా మనం నడుస్తున్నామా? లేక వేషధారంగా జీవిస్తూ, ఒక లోకస్తుల్లాగా జీవిస్తూ, అన్యాయంగా మనం జీవిస్తూ మనము క్రైస్తవులమని పిలువబడుతున్నామా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట చెప్పినాడు. ఇక్కడ యేసు ప్రభు కూడా ఏం చెప్తున్నాడు? ప్రభువా ప్రభువా అనే పిలిచినవాడు క్రైస్తవుడు కాదు. బైబిల్ చదువుకున్నటువంటి ప్రతివాడు క్రైస్తవుడు కాదు. ప్రతి వారము బైబిల్ చేతబట్టుకొని
ఇక్కడికి వచ్చి కూర్చున్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు. ప్రభువా ప్రభువా అని పిలిస్తే నువ్వు దేవుడి చిత్తము చేయకుండా, దేవుడు చెప్పినటువంటి వాక్య ప్రకారంగా నడవకుండా, దేవుని అడుగుజాడల్లో నువ్వు నడవకుండా, దేవుని సన్నిధిలో దేవుని ఇష్టానుసారంగా నువ్వు జీవించకుండా ఉత్తుగానే ప్రభువా ప్రభువా అంటే నువ్వు క్రైస్తవుడు కాదు. దయచేసి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకుందాం. నిజమే ప్రభువా, నేను వేషధారమైనటువంటి ప్రభువా ప్రభువా అని నిన్ను పిలుస్తున్నాను, కానీ ఆత్మతో సత్యముతో నీ మార్గాల్లో నేను నడవలేదు. నన్ను క్షమించు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిజమైనటువంటి క్రైస్తవుడనుగా నేను మారుటకు నాకు సహాయపడమని మనము ప్రార్థన చేసుకునవలసినటువంటి వారంగా ఉన్నాం. యోహాను సువార్త 3:3 ఒక మాట ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ నికోదేము వచ్చినాడు. ఆ నికోదేము ఎవరంటే ఒక అధికారి. ఇక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆ నికోదేము అనే అటువంటి అధికారి వచ్చినాడు. అధికారి వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నాడు, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవు నేను ఎరుగుదును. దేవుడు అతనికి తోడైంటనే కానీ నువ్వు చేయుచున్న ఈ సూచక్రియలు ఎవ్వడు చేయడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించదనే కానీ దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొత్తగా జన్మించాలా? అక్కడున్నటువంటి నికోదేముకు అర్థం కాలేదు. కొత్తగా జన్మించడం అంటే నేను ఇప్పుడు ముసలివాడనే, నా తల్లి గర్భంలోనే మళ్ళా జన్మించాలా అని అడుగుతున్నాడు. అలా కాదు, నువ్వు నీటి ద్వారా ఆత్మ ద్వారా దేవుని యొక్క కార్యము నీలో జరిగిందా? ఆయన ఇచ్చినటువంటి రక్షణను పొందినావా? నీ జీవితము మారిందా? నీ ఆలోచనలు మారినాయా? నీ ప్రవర్తన మారిందా? నీ చూపులు మారినాయా? అప్పుడే నువ్వు క్రైస్తవునివి, అప్పుడే నువ్వు దేవుని బిడ్డవు. ఒక మాట దైవ గ్రంథము మరి భక్సింగ్ గారు రాసినటువంటి ఒక బుక్లో అనుదిన ధ్యానములో ఒక మున్సిపాలిటీలో పనిచేసుకున్నటువంటి వ్యక్తి, ఆ మున్సిపాలిటీలో పనిచేసుకున్న వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు. ఆయన ఒక కాలువ దగ్గర మురికినంత ఎత్తి ఆ గంపలు వేసుకొని ఆ కాలువలు క్లీన్ చేసే వ్యక్తి. ప్రభు నమ్ముకున్నాడు. ఒక దినాన ఆ కాలువలో ఉన్నటువంటి మట్టి అంతా గంపలో వేసి ఎత్తుతున్నాడు. ఒక వ్యక్తి తెల్లటి వస్త్రాలు ధరించుకున్నాడు, తెల్లటి పంచ, తెల్లటి అంగి ధరించుకున్నాడు. ఆ దారిలో పోతున్నప్పుడు ఆ మురికితో నిండినటువంటి ఆ గంప ఆ తెల్లటి వస్త్రాలు ధరించుకున్నటువంటి అతని పంచక తగులుకుండిందంట. తగులుకున్నప్పుడు ఆ మురికి అంతా కూడా తెల్లటి వస్త్రాల మీద పడిందంట. అతడు ఎంతో కోపాద్రికుడైపోయినాడు. నేను వేరే ఫంక్షన్కి పోతుంటే మురికి నాయాలా, మురికివాడా, నాకు మురికి చేస్తావా, ఇక్కడ నన్ను గంప పెట్టేది అని విపరీతంగా కాలుతో తన్నుతున్నాడంట. విపరీతంగా గాయం చేస్తున్నాడు, కాలుతో తన్నుతున్నాడు, చేతితో కొడుతున్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక్క మాట కూడా అతన్ని కొడుతున్నా కూడా, కాలుతో తన్నుతున్నా కూడా మౌనంగా ఉన్నాడంట. అప్పుడు అక్కడ ఒక ముస్లిం ఉన్నాడంట. అదంతా గమనిస్తున్నాడంట. కొట్టిన తర్వాత వెళ్ళిపోయినాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని గాయాలైనాయి, అలసిపోయినాడు, బాగా తన్నినాడు, కొట్టినాడు. అక్కడ ఒక గోడ అంటే ఆ గోడ మీద కూర్చొని తన గాయాలు చూసుకుంటున్నాడంట. అదంతా గమనిస్తున్నటువంటి ఒక ముస్లిం వ్యక్తి వచ్చి అతన్ని అడిగినాడంట,
నేను ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాను, నీ తప్పే లేదు. అతనే దావముడు పోతా అతని వస్త్రం నీకు తగులుకునేది. ఈ గంప ఇక్కడ ఉంటే చూసుకొని పోవాలి కదా. అతను ఇష్టానుసారంగా నడుచుకుంటూ పోయి అతను కొడుతుంటే కనీసం నువ్వు ఒక్క మాట కూడా అనుకున్నాడు అవే అతన్ని అన్నాడంట. అంటే అతను తన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథం తీసి, అయ్యా నా దేవుడు పరలోకం నుంచి వచ్చినాడయ్యా, నేనెంతటోని ఆయనను ఉమ్మి వేసినారు, చేతుల్లో మేకులు కొట్టినారు, తలలో ముళ్ళ కిరీటం పెట్టినారు, కాళ్ళలో మేకులు కొట్టినారు. అయితే ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూపించి చదివినాడు. ఆయన కాడ ఆయన నోరు తెరవలేదయ్యా. అన్నప్పుడు ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు ఆ భూమి మీద అని ఒక మురికివాడు చెప్పినటువంటి మాటను బట్టి ఆయన హెబ్రోన్కి వెళ్ళి గొప్ప దైవ సేవకుడు అయినాడంట. దేవుని బిడ్డగా మార్చబడినాడు. ఎవడు క్రైస్తవుడు, ఎవడు హింసించబడుతున్నాడు, ఎవడు ద్వేషించబడుతున్నాడు, ఎవడు నిందించబడుతున్నాడు, వాడే క్రైస్తవుడు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఆమోస్ గ్రంథము 756 పేజీలు ఉంటుంది. 3:3 చదవమ్మా. ఆమోస్ గ్రంథము చాలు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వాని ఆలోచన వీని ఆలోచన ఒకటే అయితేనే వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. ఇద్దరు వ్యక్తులు వీని ఆలోచన వేరు వాని ఆలోచన వేరైతే వాడొస్తున్నాడు నాయన అని వీడు వేరే దారిన పోతాడు. మనం గమనించినటువంటి సత్యమే ఇది. అయితే సమ్మతి, దేవునితో నువ్వు నడుస్తున్నావంటే, నువ్వు క్రైస్తవుడైతే, నిజమైనటువంటి క్రైస్తవుడైతే దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నావా? దేవుని మందిరంలో నీ ప్రవర్తన ఎలాగుంది? మనము గమనించినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయము 22లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. ఆదికాండము చాలు. ఇక్కడ హనోక్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన దాదాపుగా 300 ఏళ్ళు దేవునితో కూడా నడిచినాడు. అన్ని సంవత్సరాలు దేవునితో సమ్మతించి, దేవుని ఎప్పుడు బాధ పెట్టకుండా, దేవుని ఎప్పుడు దుఃఖపరచకుండా, దేవుని ఎప్పుడు నష్టం చేయకుండా, దేవుని ఆలోచనల ప్రకారంగా, దేవుని మార్గాల్లో, దేవుని ఇష్టానుసారంగా, దేవుడు నడిచినటువంటి మార్గంలో, ఆ శిలువ మార్గంలో, ఆ వేదన మార్గంలో ఏ రోజు కూడా ఆయన దేవుణ్ణి ద్వేషించలేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు నేను ఎప్పుడైనా అభ్యంతరపడి ఉంటే, యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మనం అభ్యంతరపడి ఉంటే మనము క్రైస్తవులము కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభు తను ప్రేమించినటువంటి శిష్యులు ఒంటరిగా యేసుక్రీస్తు ప్రభువును వదిలి అందరూ కూడా పారిపోయినారు. ఎవరు యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసేటప్పుడు ఆయనతో కూడా ఎవరు లేరు, అందరూ కూడా పారిపోయినారు. అయితే ఇక్కడ హనోకు జీవితము ఎంతో అద్భుతముగా వ్రాయబడింది. ఆయన జీవితము
ఎంతో మచ్చలేనిదిగా బైబిల్ గ్రంథంలో రాసినారు. ఆయన ఒక దినము కాదు, 2 దినాలు కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, 300 సంవత్సరాలు ఆయన దేవునితో నడిచినాడు. ఆయన దేవునితో ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడంట, హనోకు, ప్రతి దినము నేను మీ ఇంటికి వస్తున్నాను, నీతో మాట్లాడుతున్నాను కదా. మాట్లాడుకుంటూ దేవుడు హనోకు ఇద్దరు మాట్లాడుకుంటూ పోతున్నారంట. హనోకు, మీ ఇల్లు దాటి మనం చాలా దూరం వచ్చేసినాము. ఇంకా నీకు ఒక విషయం తెలుసా, మా ఇండ్లు చాలా సమీపంగా ఉంది, కొద్ది దూరంలో పోతే మా ఇండ్లు వస్తుంది అన్నాడంట దేవుడు. అని దేవుడు ఆమోసును, హనోకును దేవుడు తన వెంట తన ఇంటికి తీసుకొని వెళ్ళినాడంట. అంటే ఆయన బాడీ కూడా కనబడలేదని, లేకపోయాను, దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళాను కనుక ఆయన లేకపోయినని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఇక్కడ హెబ్రీ పత్రికలో భక్తుడు ఒక మాట రాస్తున్నాడు, 3వ అధ్యాయము 7-8 వచనాలు. హెబ్రీ పత్రిక 3:7 వచనాలు ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిడి ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. దేవుడు మోసేతో మాట్లాడినాడు. ప్రజలు ఏం చెప్పినారంటే, మోసే నువ్వే మాట్లాడు దేవునితో, మేము మాట్లాడలేం, ఆయన సన్నిధిలోకి మేము రాలేం, మేము చనిపోతామేమో అని అన్నారు. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు ఆయన శబ్దము విని ఎడల అరణ్యంలో శోధన దినంలో కోపము పుట్టించిన వారి వలె మనము ఆ ఇజ్రాయేల్ అయినటువంటి కఠిన ప్రజలు ఎంత మంచి అవకాశము, మోసే దేవునితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు మోసే దగ్గరికి దేవుని దగ్గరికి పోలేకపోయినారు? మోసే దేవునితో 40 దినాలు ఉన్నాడే, ఆయన కొండ మీదకి పోయినాడు, 40 దినాలు ఆహారం లేదు, దేవుడు ఎవరిని కూడా తన దగ్గరికి రావద్దని చెప్పలేదు. అయితే వీళ్ళే పోలేకపోతున్నారే. అయితే దేవుని కోపము రగిలిన రీతిగా ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు క్రైస్తవునిగా మారాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. నేను దేవునికి నిజమైనటువంటి క్రైస్తవునిగా మారి యథార్థమైనటువంటి హృదయంతో క్రొత్తగా జన్మించినటువంటి వాని వలె మన యొక్క పాప జీవితమును విడిచిపెట్టబడినటువంటి వారం వలె మనం జీవిస్తున్నామా? నేను 1992-93 సంవత్సరంలో నా చదువు రీత్యా నేను కడపలో ఉన్నాను. అక్కడ బేర్సబా ప్రార్థన మందిరం ఉండింది. ఆ మందిరంలో అబ్రామ్ జోసఫ్ బంగులు, ఆయన పేరు కొంతమంది వినిండరు. ఆయన బక్సింగ్ గారితో సేవ చేసినటువంటి గొప్ప దైవజనుడు. ఆయన దగ్గరికి ఎవరైనా యవనస్తులు పోతే ఆయన చివరి దినాల్లో ఉండేవాడు. ఒక మాట అడిగేవాడు, అరి బార్న్ అగైన్, నువ్వు తిరిగి జన్మించినావా అని అడిగేవాడు వాళ్ళని. అంకుల్, నేను కొత్తగా తిరిగి జన్మించినాను అంకుల్ అంటే ఆయన సంతోషపడి నగేవాడు. తర్వాత అక్కడ ఏదైనా మందిరంలో ఉంటే వాళ్ళకు ఆహారము, పండ్లు, ఫ్రూట్స్ ఇచ్చేవాడు. అరి బార్న్ అగైన్, నువ్వు తిరిగి జన్మించినావా అని అడిగేవాడు. నేను తిరిగి జన్మించినాను అంకుల్ అంటే వాళ్ళని ఎంతో ప్రేమించేవాడు, ఎంతో దగ్గరికి తీసేవాడు. ఇంకా ఏం అడగడైనా, నువ్వు తిరిగి జన్మించినావా అని మాత్రమే అడిగేవాడు. మనం మందిరానికి వస్తున్నాం, అనేక దినాల నుంచి దేవుని బిడ్డలంగా చెప్పబడుతున్నాం, దేవుని నామాన్ని ధరించుకొని ఉన్నాం. కానీ మనం తిరిగి జన్మించినామా?
వాళ్ళే క్రైస్తవులు, వాళ్ళే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు. ప్రకటన గ్రంథము 3:20. ప్రకటన గ్రంథం భోజనము చేయును. ప్రభుతో కలిసి నువ్వు భోజనం చేస్తేనే తప్ప నువ్వు క్రైస్తవునివి కాదు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పిలిచినాడు. ఒక రొట్టెను తీసుకున్నాడు, అది విడిచి ఇచ్చినాడు, ఇది తీసుకొని తినండి అన్నాడు. తన రక్తము ద్రాక్షరసం ఇచ్చినాడు, ఇది త్రాగండి అన్నాడు. ఇక్కడ దేవుడు ఆ దినాల్లో చేసిన రీతిగానే మన హృదయం అనే తలుపు తట్టుచున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమైన తలుపు తీ, నేను నీతో స్నేహం చేస్తాను, నీతో పాటు నేను కూడా జీవిస్తాను. నువ్వు ఏం తింటావో నేను కూడా అదే తింటాను, నువ్వేమైతే తాగుతావో నేను కూడా అదే తాగుతాను. నేను నీ జీవితాన్ని బాగు చేస్తాను, నీతో పాటు నేను ఉంటాను, నీతో పాటు నేను నడుస్తాను. ఒక అద్భుతమైనటువంటి మాట యోహాను సువార్త 12వ అధ్యాయం 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. చివరిగా చదవమ్మా. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అయితే ఇప్పుడు నేను లేకుండా నువ్వేం చేయలేవని యేసుప్రభు అంటే, నేను లేకుండా మందిరంలో ఏ పని జరగదనే విధంగా మనం ఉన్నాం. అయితే ఇక్కడ యోహాను కూడా ఒక మాట అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, ఆయన చెప్పుల వారు ఇప్పుటకు కూడా నేను యోగుడను కాదు. ఆయన తగ్గించుకున్నాడు. 2 కొరింథీ 5:11. ఆ 2 కొరింథీ 5:17. ఇదిగో క్రొత్తవాయను, ఇదిగో క్రొత్తవాయను. ఇక్కడ ఎవడు క్రైస్తవుడు? ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. మొత్తము మారిపోవాలి. ప్రభు అనే జీవితం మారిపోవాలి. వేషధారణ జీవితము తీసివేయబడాలి. మనము తిరిగి జన్మించాలి, నూతన సృష్టిగా చేయబడాలి. వాడే క్రైస్తవుడు. క్రొత్తవాయను, సమస్తమును కొత్తవాయను. మనలో ఉన్నటువంటి పాత జీవితం అంతా కూడా నూతన పరచబడాలి. మనలో ఉన్నటువంటి పాతదంతా తీసి పడేయాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ప్రభు బల్లలో చెయ్యి వేయాలంటే మనలను మనము పరిశీలించుకుందాం. ప్రభువా, నాలో ఉన్నటువంటి ఆ పాత జీవితాన్ని, ఆ పాప జీవితాన్ని తీసివేయి ప్రభువా. నన్ను కూడా క్రైస్తవునిగా మార్చు, నన్ను కూడా క్రైస్తవురాలిగా నన్ను మార్చు అని మనము చెప్పేవారంగా మనం ఉండాలి. లేదంటే కనుక మనము దేవుని సన్నిధిలో మనము
అందుకోసం మనము ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది. 21వ వచనం 2 కొరింథీ 5:21. దేవుని నీతి అగునట్లు. చాలమ్మ. ఇక్కడ ఎవరు క్రైస్తవుడు? మనము ఆయన యందు దేవుని నీతిగా మార్చబడాలి. అందుకోసమే మనం ఇందాక చదువుకున్నాం యోహాను సువార్త 15:5. మనము ఆయన లేకుండా, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. మన చేత మనం ఆత్మీయంగా బలపడాలన్నా, మనం ఆత్మీయంగా ఎదగాలన్నా మనము దేవుని మీద ఆధారపడవలసినటువంటి వారంగా ఉన్నాం. మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఆయనలో ఎదగగలము. అప్పుడు మాత్రమే మనము క్రైస్తవులముగా పిలువబడతాం. ఇక్కడ గలతీ 2:16 అపోస్తలుడైనటువంటి పౌలు చాలమ్మా. గలతీ 2 కొరింథీ 5:21 కొరింథీలో రాసినటువంటి పత్రిక. ఒక నిమిషం. ఓకే, చదవమ్మా. మీరు 5:7 చదువు. 1 కొరింథీ 5:7. మీరు పులిపిండి లేని వారు. చాలు. ఈ పాత జీవితము ఎప్పుడైతే మనలో నుంచి పోతుందో అప్పుడే మనము క్రైస్తవులముగా మారబడతాం. అంతకంటే మనము క్రైస్తవులముగా మారబడలేము, క్రైస్తవులముగా తీర్చబడలేము. ఇక్కడ ఇంకొక మాట మనం చదువుకుందాము. ఎఫెసీ 3:8 లేదంటే కనుక 1 కొరింథీ 14 1 కొరింథీలకు 14:9 ఏలయనగా 15:9 1 కొరింథీ 15:9 అపోస్తలుడకు యోగుడను కాను. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే ఆయన తను తాను తగ్గించుకుంటున్నాడు. అపోస్తలు దేవునితో నడిచినటువంటి వారు, దేవునితో వెంబడించినటువంటి వారిని పౌలు ఏమంటున్నాడంటే దేవుని బిడ్డగా మార్చబడినాడు. నేను అపోస్తలందరిలో నేను తక్కువ వాడను, నేను ఎన్నికలేని వాడునని సెలవిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 3:8 ఎఫెసీ పత్రిక 3:8 నువ్వు వేరే చదువుతున్నావు అక్క. ఎఫెసీ 3:8 అదేనా? అది చదువుక. ఎన్నో వచనం అక్క అది? చివరిలో ఏం చదువు, చివరి మాట.
ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, ఆయన మొట్టమొదటిగా నేను దేవుని బిడ్డలందరిలో అత్యల్పుడను, పరిశుద్ధులందరి ఎడల నేను చాలా తక్కువ వాడను, నేను అత్యల్పుడను, నేను ఎన్నిక లేని వాడను అని పౌలు తగ్గించుకుంటున్నాడు. తర్వాత 1 తిమోతి 1:15, 1 తిమోతి 1:15 చివరిలో ఎట్టివారిలో మళ్ళీ చదువు, ఆ వాక్యం అంతా చదవక. అటివారిలో నేను ప్రధానుడను. మొట్టమొదట ఆయన ఏమన్నాడంటే దేవుని శిష్యుల కంటే నేను తక్కువ వాడును అన్నాడు. తర్వాత అపోస్తల అందరికంటే నేను తక్కువ వాడును అన్నాడు. తర్వాత పరిశుద్ధులందరికంటే నేను తక్కువ వాడను అన్నాడు. చివరిలో నేను పాపులందరికంటే కూడా నేను తక్కువ వాడను, పాపులందరిలో నేను ప్రధానుడను, నేనెంతో తక్కువ వాడను అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంద్రా అంటే, ఎవడైతే క్రైస్తవుడు అనేవాడు, ఎవడైతే క్రైస్తవుడుగా పిలువబడతాడో అలాంటి వ్యక్తి దినదినము క్రమముగా పౌలు వలె తగ్గింపబడిన వాడుగా ఉన్నాడా? లేదంటే తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని లేఖన వాక్య ప్రకారముగా మనము ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలంగా మనం మార్చబడాలంటే అపోస్తలుడైనటువంటి పౌలు వలె ఆయన దీనుడుగా దేవుని యొక్క సేవకుడు, అనేక స్థలాల్లో దేవుని వాక్యాన్ని బోధించినటువంటి వ్యక్తి, అనేకమైనటువంటి ప్రాంతాల్లో అనేక సంఘాలను కట్టినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆయన క్రమక్రమాన ఆయన ఏమన్నాడు, నేను అపోస్తలులందరికంటే తక్కువ వాడను అన్నాడు, పరిశుద్ధులందరికంటే నేను తక్కువ వాడను అన్నాడు, పాపులలో నేను ప్రధానుడు అంటున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా దీనుడైపోతున్నాడు. ఇంత గొప్ప దైవజనుడు, ఇంత గొప్ప దైవ సేవకుడు దేవుని సన్నిధిలో దేవుని మాటల ద్వారా దేవుని వాక్యములో మనము పరిశీలించుకున్నప్పుడు మనము దేవుని బిడ్డలముగా మారినప్పుడే మనము క్రైస్తవులము. మనల్ని మనము తగ్గించుకున్నప్పుడే మనము క్రైస్తవులము. దేవుని మందిరంలో దేవుని బిడ్డలను మనము గౌరవించినప్పుడే మనము క్రైస్తవులము. మనకంటే తక్కువ వారిని మనము యోగ్యులుగా పిలిచినప్పుడే మనము క్రైస్తవులము. మనకంటే తక్కువైనటువంటి వారిని, మందిరానికి వచ్చినటువంటి కొత్త వారికి మనము సేవ చేసినప్పుడే మనము క్రైస్తవులము. మనము ఎంత మాత్రము గర్వపడినప్పుడు, మన హృదయంలో గర్వం ఉన్నప్పుడు మనము క్రైస్తవులము కాదు. ప్రభువా అని మనము ప్రార్థించినటువంటి మాత్రాన మనము క్రైస్తవులము కాదు. విశ్వాసములతో మనము జీవించినప్పుడే, విశ్వాసము లేకుండా మనము క్రైస్తవులము కాదు. మనము దేవుని యొక్క మార్గాల్లో నడుస్తూ హనోకు వలె మనము దేవుని సన్నిధిలో నడిచినప్పుడే మనము క్రైస్తవులము. ఆమోసు గ్రంథంలో వ్రాయబడిన రీతిగా సమ్మతి కలిగినటువంటి మనసు లేకుండా ఇద్దరు కూడి నడుతురా అనే మాట ప్రకారముగా దేవుని యొక్క మార్గములో, దేవుని వాక్యానుసారంగా, దేవుని దాసులు చెప్పినటువంటి మాటల ప్రకారముగా మనము జీవించినప్పుడే క్రైస్తవులము. అయితే ఎవరైతే క్రైస్తవులని పిలువబడతారో, ఎవరైతే దేవుని బిడ్డలని పిలువబడతారో, ఈ మధ్యాహ్న కాలంలో మనము పేతురు రాసిన పత్రిక 4:16 సెలవిచ్చినట్టుగా ఎవరైతే ఆయన కొరకు హింసించబడతారో, ఎవరైతే ఆయన కొరకు ద్వేషించబడతారో,
ఎవరైతే ఆయన కొరకు విశ్వాసము కలిగి జీవిస్తారో వాళ్ళే క్రైస్తవులు, వాళ్ళే దేవుని బిడ్డలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము పరిశీలించుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. ఆ విధంగా మనము ఊరికే ఆయన పేరు పెట్టుకొని బైబిల్లో ఉన్నటువంటి పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు నేను క్రైస్తవులము కాదు. మనము ఆయన కార్యము, రక్షణ కార్యము ఆయనలో మనము జీవించినప్పుడే, దేవుని వాక్య ప్రకారముగా జీవించినప్పుడే మనము క్రైస్తవులము. ఆయన స్వరం విని మన హృదయము తెరిచి మన హృదయంలోనికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ఆహ్వానించినప్పుడు మాత్రమే మనము క్రైస్తవులము. ఇలాంటి క్రైస్తవులకు దేవుని తన పేరు పెట్టేవాడుగా ఉన్నాడు. దేవుని రాజ్యములో దేవుడు మనకు స్థలము సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. దేవుని కొరకు మనము బ్రతికే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము హెచ్చరించబడుతున్నాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దైవజనుడు భక్సింగ్ గారు ఆయన పరిచర్య చేసే దినాల్లో ఒక స్థలంలో ఆయన ఏ డబ్బు మీద ఆయన ఆధారపడలేదు, ఏ వ్యక్తి మీద ఆయన ఆధారపడలేదు, ఏ వ్యక్తిని కూడా ఆయన డబ్బు అడగలేదు. ఆయన దేవుడు పిలుచుకున్నటువంటి నమ్మకమైనటువంటి సేవకుడు దైవజనుడు భక్సింగ్ గారు. ఒక స్థలంలో ఆయన సువార్త ముగించుకున్నప్పుడు ఒక సహోదరుని పిలిచి చెప్పినాడంట, బ్రదర్, ఈ గ్రామంలో సువార్త అయిపోయింది, మనం వేరే గ్రామానికి వెళ్ళాలి అన్నాడంట. సరే బ్రదర్ అన్నాడంట. 7 మంది సువార్త చేస్తున్నారు, 7 మంది సువార్త క్యాంపు చేస్తున్నారంట. అప్పుడు ఆ బ్రదర్ పిలిచి, ఇదిగో 7 సూట్ కేసులు నువ్వు తీసుకొని పోయి 7 టికెట్లు ట్రైన్ టికెట్లు బుక్ చేయన్నాడంట. ఆ దినాల్లో ఆ దైవ సేవకుడు ఏదైనా మాట చెప్తే ఎవరు కూడా ఎదురు తిరిగి మాట్లాడేవాళ్ళు కాదు. అంత భయం. అలాంటి సేవకుడు ఆయన భయపడుతూ ఆ లగేజ్ తీసుకున్నాడు, వచ్చినాడు. ఆయన ఏమైనా డబ్బులు ఇస్తాడేమో అనుకున్నాడు. ఏం డబ్బులు ఇవ్వలేదు, పో అన్నాడు. అక్కడ ఆ సూట్ కేసులు తీసుకొని ఒక ఎద్దుల బండి వాని దగ్గరికి పోయినాడు. పోతే, అయ్యా, ఈ సూట్ కేసులు 7 సూట్ కేసులు ఉన్నాయి, ఇవన్నీ తీసుకొని రైల్వే స్టేషన్కి పోవాలి అన్నాడు. సరే సార్ అన్నాడంట ఎద్దుల బండి వాడు. ఆ సూట్ కేసులన్నీ కూడా ఆ బండి మీద పెట్టుకున్నాడు. ఆ ఎద్దుల బండి మీద పెట్టుకొని పోతా ఉన్నాడు. పోతుంటే ఆ సహోదరుడు జోబిలో చేయి పెట్టుకొని చూసుకున్నాడంట. ఒక్క పైసా కూడా లేదు. అయ్యా, నేను ఈ లగేజీ ఈ ప్రాంతం నుంచి స్టేషన్కి తీసుకొని పోవాలంటే 2 రూపాయలు అవుతుంది అన్నాడంట. సరే ఇస్తాను బా అన్నాడు. పోతుంటే ఆయన ఏమనుకున్నాడు, దైవజనుడు నేను పోయి టికెట్ బుక్ చేస్తాంటే దైవసేవకుడు అంతలోపల స్టేషన్కి వస్తాడు, ఆ టికెట్లకు డబ్బులు ఇస్తాడు, ఈ బాడిగ కూడా ఇస్తాలే అనుకొని ఆ గుర్రబండి వానితో చెప్తున్నాడంట, అయ్యా నువ్వు తొందరగా పోవద్దు, ఎందుకంటే సూట్ కేసులు ఉన్నాయి ఈడ, దాంట్లో వేరే హజార్డ్ పగిలిపోయే వస్తువులు ఉన్నాయి, పాడైపోతాయి, స్లోగదోలు అంటున్నాడంట. కానీ అతని మనసులో ఉండేది ఏంది, డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కదా. స్లోగదోలు అంటుంటే అతను స్లోగదోలు అనే లోపలనే స్టేషన్ వచ్చేసిందంట. ఏం చేయాలి, డబ్బులు అన్నాడంట. సరే ఇస్తాను, నువ్వేని ఈ సూట్ కేసులన్నీ తీసుకొని పోయి ఆ స్టేషన్ దగ్గరికి తీసుకుపో అన్నాడంట. అని ఆయన ఒక రెండు సూట్ కేసులు పట్టుకున్నాడు. 2 సూట్ కేసులు పట్టుకొని మెల్లిగా పోతున్నాడంట. ఎందుకు, డబ్బులు ఇవ్వాలి కదా అతనికి. వెనక దైవ సేవకుడు వస్తాడు, భక్సింగ్ గారు వస్తారు, ఆయన డబ్బులు ఇస్తాడు. నాకు ఆ డబ్బులు లేవు కదా, టికెట్కు డబ్బులు లేవు, ఆ గుర్రం బండికి ఆ ఎద్దుల బండి వానికి ఇచ్చేదానికి కూడా 2 రూపాయలు కూడా లేవు అని ఇతను తిరిగి చూసే లోపలనే చిన్నగా పోతుంటే 4 సూట్ కేసులు తీసుకొని వచ్చి ఆడబెట్టినాడంట. ఏమయ్యా నీకు అంత తొందర, అంత తొందరగా తీసుకొని వచ్చి అవి పగిలిపోతాయి, నిదానంగా తీసుకురా, నిదానంగా. సరే ఇంకొక సూట్ కేసు ఉంది కదా అది తెస్తానని పోయినాడంట. జోబులో చేయి పెట్టుకుంటే 1 పైసా లేదు. అతను వచ్చేలోపే ఒక సహోదరుడు పరిగెత్తుకుంటూ వచ్చినాడంట. సహోదరుడా, నువ్వు భక్సింగ్ గారి గ్రూప్ వ్యక్తివేనా అన్నాడు. అవును బ్రదర్. సరే ఇదిగో 7 టికెట్లు, ట్రైన్ వస్తుంది ఇప్పుడు. అంతలోపల
ఈ ఎద్దుల బండి వాడు వచ్చినాడంట. ఇతనికి ఏమన్నా డబ్బులు ఇవ్వాలా? ఇవ్వాల బ్రదర్, 2 రూపాయలు ఇవ్వాలి, 2 రూపాయలు ఇచ్చేసాడు. అంటే అంతలోపల ట్రైను వచ్చే టయానికి బక్సింగ్ గారు వచ్చినాడు. బక్సింగ్ గారు వచ్చి ఆ సహోదరునితో అన్నాడంట, సహోదరుడా, దేవుడు నీకు సహాయం చేసినాడా? నీకు సహాయపడనా దేవుడు? ఆయనకు తెలుసు ఈయన దగ్గర 1 రూపాయి 1 పైసా కూడా లేదని ఆయన దైవజనునికి తెలుసు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు నాకు పలాని గ్రామానికి పో అన్నావు, నేను పోతున్నాను కానీ నాకు ఆ డబ్బులు లేవు, ఒక సహోదరుని పంపు అన్నాడంట దేవుడు. ఆ సహోదరుని పంపినాడు. ప్రభువా డబ్బులు లేవు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని దైవజనుని ప్రార్థన విన్నాడు. ఆ టికెట్ దేవుడు పొమ్మన్నటువంటి దేవుడు టికెట్లు ఇచ్చినాడు. ఆ ఎద్దుల బండి వానికి 2 రూపాయలు కూడా ఇచ్చినాడు. ఆ విధంగా కష్టపడి ఈ దినాన భక్త సింగ్ ఫెలోషిప్ మందిరం లేని స్థలం లేదు. ఆ దైవ సేవకుడు యథార్థంగా దేవుని సేవించినాడు. ఆ విధమైనటువంటి యథార్థమైనటువంటి విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని పరిచర్య చేసి నీతిగా న్యాయంగా హనోకు వలె దావీదు వలె దేవుని సన్నిధిలో నడిచిన వారే క్రైస్తవులు. మనము విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మనమున్నాం. రాబోయే గవర్నమెంట్ ఏదొస్తుందో తెలియదు. అనేకమైన పత్రికల్లో రాస్తున్నారు, ఒకవేళ గవర్నమెంట్ వస్తే ప్రతి ఒక్కడు హిందువుగా మారాలి, లేదంటే ఒక చట్టం తీసుకొని వస్తామని చెప్తున్నారు. ఏమవుతుందో తెలియదు. అయితే దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. నేను క్రైస్తవులముగా మార్చబడితే చాలు. ఆయన మనల్ని ఆదుకుంటాడు, ఆయన మనల్ని కాపాడుతాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు. మనము క్రైస్తవులముగా మార్చబట్టకు యథార్థమైనటువంటి రీతిలో ఆయన బలలో చేయవేటకు దేవుడు సహాయపడును గాక. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక.